రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగొస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని చెప్పారు. ప్రభాకర్ రావును భారత్ కి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నెల రోజుల క్రితమే లేఖ రాశామని తెలిపారు. ప్రభాకర్ రావును కలిసేందుకు మే 26న హరీష్ రావును కేసీఆర్ అమెరికాకి పంపించారని మరో బాంబు పేల్చారు కోమటిరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ హరీష్ రావు పాత్ర త్వరలోనే బయటపడుతుందని చెప్పారు. సిబిఐ పర్మిషన్ రాలే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా మీకు ఎవరికైనా తెలిసి అమెరికా పోయినట్టు హరీష్ రావు ఎవరికైనా నేను మొన్న 24th పోయి 27th వచ్చిన పోయే ముందు ప్రెస్ నోట్ ఇచ్చిపోయినా. తెలంగాణ మహాసభలు ఉన్నాయి, 26 పోతున్నారు. మన 1.5 day అక్కడ ఉండి ఎమ్మడే వచ్చేది స్టేట్మెంట్. ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాప్రతినిధి అయినా అది ఆనవాయితీ. ఎందుకంటే నీ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, నీ కాన్ఫిడెన్స్ చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్ రావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి. ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పిన. ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈయన కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఇంత నీచమైన పనులు ఎవరు చేయరు. 10 ఏళ్ళు పాలించి నువ్వు చేసింది ఏంటంటే దరిద్రమైన నీచమైన పనులు చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నానో వినుకుంటా, వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోకుండా ధరణి పేరు పెట్టి సోమేష్ కుమార్ లాంటి అరవింద్ కుమార్ లాంటి దరిద్రమైన అవినీతిపర ఆఫీసర్లను పెట్టుకొని 100 మంది మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ లేలే. ఆర్డీఓ క్యాడర్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ధరణి అంటే ఎంఆర్ఓ, ధరణి కలెక్టర్ ఇద్దరు ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతుంది. రాష్ట్రం మొత్తం దోసుకొని దివాలా తీసి ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావుని అమెరికా పంపించి ఆయన రావద్దని చెప్పిస్తావా? రెడ్ కార్నర్ నోటీస్ రాకుండా కేంద్రం మీద అంటే కేంద్రం అంటే మీకు తెలిసి ఇక మీకు ఎలక్షన్లో మీకు ఎల్లుండి తెలిసిపోద్ది ఈ టైం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా 1-2 స్థానాలు తప్ప అన్ని స్థానాలు కూడా నిన్న నిజామాబాద్ కూడా పోయించిన నేను అన్ని స్థానాలను ఎంక్వైరీ చేసుకున్నాం. మా ఇంక్లూడింగ్ మా నల్గొండ, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉండే బీజేపీకి ఓటేయండి అని చెప్పి లోపాయి గారు ఒప్పందం చేసుకొని బెయిల్ కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చట్టంలో అందులో రేపు ప్రభాకర్ రావు రేపో మాపో రెడ్ కార్నర్ నోటీస్ వచ్చాయని తర్వాత పోలీసు వాళ్ళు మేము పట్టుకొచ్చిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు. 7 ఏళ్ళ దాకా దానికి శిక్ష ప్రూఫ్ ఉన్నది. వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు భుజంగరావు, పండితరావు అందరూ చెప్పినారు ప్రభాకర్ రావు చేయమంటే చేసినామని. ప్రభాకర్ రావు ఏం చెప్తాడు? ఫ్లైట్ నెంబర్ ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ EK 525 డిపార్చర్ 4:35 AM on 26 May. Return to Hyderabad via Mumbai at 7:30 AM on 1st June along with family. అక్కడ బీజేపీ ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.